బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. లగచర్ల రైతులపై కేసులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయనుంది. రేపు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయనున్నారు. రైతులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. లగచర్ల రైతులపై కేసులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయనుంది. రేపు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయనున్నారు. రైతులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతులకి సంబంధించి కేసులు ఎత్తివేయాలంటూ నిరసనలు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ విగ్రహాలకి వినతి పత్రాలు అందజేస్తా ఉంటున్నారు. ఏం జరగబోతోంది రేపు? అలాంటి అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలంతా నిరసన ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఎందుకంటే ఆ లగచర్లో జరిగిన ఘటనకు నిరసనగా రైతులను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలకు ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు విరుద్ధంగా ఇలా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి, ఎందుకంటే రైతులు తెలంగాణ రాష్ట్రంలో రైతులే వెన్నెముకున్న నేపథ్యంలోనే రైతులపై ఉక్కుపాదం మోపడం ప్రభుత్వానికి ఎలాంటి చర్య అని చెప్పేసి రైతులకు చేసినటువంటి వాటి మీద పెట్టే కేసులను వెంటనే పెట్టేయాలని చెప్పేసి దానికి నిరసనగా రేపు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చుకుంటూ రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి, ప్రభుత్వ నిరంకుశల పరిపాలన దించాలని చెప్పి డామ్ అనే నేపథ్యంలోనే ఇలా ప్రభుత్వంపై ఇలా బీఆర్ఎస్ నేతలంతా ఇలాంత వ్యతిరేక ఎందుకంటే మనం చూస్తున్నాం లగచర్లో అనేక అమాయకత్వ రైతులను సుమారుగా 30 మంది రైతులను అన్యాయంగా కేసు పెట్టి జైలు పాలు చేయడం అని చెప్పి జరిగింది. గతంలో 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఏనాడు కూడా రైతులపై ఇలాంటి నిరంకుశంగా వ్యవహరించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా కావడం లేదు, రైతులపై ఇలాంటి దరిద్రమైన వ్యవస్థను చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకించిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించుకుని వారిపై పెట్టిన కేసులను వెంటనే విత్డ్రా చేసుకోవాలి, రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే రేపు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాకు పిలిపించే కార్యక్రమం, దానిపై ఆ మాజీ మంత్రులు కావచ్చు, ఇలా ఆ కేటీఆర్ వీళ్ళంతా కూడా మాజీ మంత్రులంతా కూడా రేపు ధర్నా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఆందోళన జరిగే అవకాశం ఉంటుంది.